గాంధీ భవన్లో ఈ సాయంత్రం కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం జరగనుంది. ఎస్ఏఆర్ ప్రధాన అజెండాగా జరిగే ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ నాయకులు పాల్గొంటారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాల్ని మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లక్ష్మి, గాంధీ భవన్లో ఈ సాయంత్రము పిఎస్సి సమావేశం జరగనున్నది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం చాలా రోజుల తర్వాత గాంధీ భవన్లో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు వీళ్ళంతా కూడా పాల్గొంటారు. అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీతో పాటు అదేవిధంగా అడ్వైజరీ కమిటీ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధాన అజెండా ఏదైతే తెలంగాణలో ఇప్పటికే ఎస్ఐఆర్ సర్ ప్రారంభమైందో దానికి సంబంధించి, అంటే ఈ జనాభా లెక్కలకు సంబంధించిన జనాభా లెక్కల సవరణ కార్యక్రమానికి సంబంధించిన దీన్ని పకడ్బందీగా నిర్వహించేదానికి క్షేత్రస్థాయిలో పూర్తిగా అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో దీని మీద నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశము ఇప్పటికే ఏఐసీసీ 3 ప్రతినిధులను హైదరాబాద్కు పంపించింది. సర్కు సంబంధించిన పూర్తిగా అవగాహన కల్పించేదానికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 60 మందిని సెలెక్ట్ చేసింది. ఈ 60 మందికి కూడా సర్ మీద పూర్తిగా అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో పూర్తిగా అవగాహన కల్పించేదానికి వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇక్కడ ఏఐసీసీ నుంచి వచ్చిన ప్రతినిధులతో శిక్షణ పొందుతున్నారో వాళ్ళు పొందుతున్న 60 మంది మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల మండల కేంద్రాల్లో ఉన్న నాయకులందరికీ కూడా అవగాహన కల్పిస్తారు. ఇది బూత్ స్థాయిలోనే ఎస్ఐఆర్కి సంబంధించి పూర్తిగా ఓటర్ల జాబితాలన్నీ దగ్గర పెట్టుకొని ఎస్ఐఆర్ ద్వారా ఎలాంటి ఇబ్బంది కలగకుండా సామాన్య ప్రజలకు సంబంధించిన ఓట్లు ఎక్కడ కూడా పోకుండా చూడాలనే ఆలోచనతో ఈ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్కి సంబంధించి అక్కడ మమతా బెనర్జీ ఓడిపోవడానికి ప్రధానంగా ఎస్ఐఆర్ఏ కారణమని చెప్పి ఆరోపిస్తోంది. మొత్తం 90 లక్షల ఓట్లు అక్కడ ఆ రాష్ట్రంలో పూర్తిగా తొలగించారు. ఆ తొలగించిన తర్వాత కేవలం 30 లక్షల ఓట్లు మాత్రమే అక్కడ తిరిగి మళ్ళా చేర్చారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. మిగిలిన 60 లక్షల ఓట్లు చేర్చలేదు. దానివల్లనే అక్కడ ఓటమి పాలైందని చెప్పేసి ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి తలెత్తకూడదు, పక్కాగా జరగాలి, నిజమైన ఓటర్లకు ఎవరికి కూడా నష్టం వాటిల్లకూడదని చెప్పేసి ఒక ఆలోచన దృక్పథంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది. అందుకు తగ్గట్టుగా సమాయత్తమవుతోంది. దానికి సంబంధించి ఈ సాయంత్రము గాంధీ భవన్లో ఏర్పాటు కానున్న ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో అదేవిధంగా అడ్వైజరీ కమిటీ సభ్యులు కూడా పాల్గొంటారు. ఈ 2 కమిటీల సభ్యులకు సంబంధించి పూర్తిగా కూడా ఢిల్లీ నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళంతా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఎస్ఐఆర్కు సంబంధించి ఎక్కడెక్కడ ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది, ఏ విధంగా ఓట్లు కొల్లగొట్టే, అంటే బీజేపీకి అనుకూలంగా ఉండే ఓట్లు తీసేసేదానికి అవకాశం ఉండదు, తదితర అన్ని అంశాలను కూడా వాళ్ళు పూర్తిగా వివరించనున్నారు. అలా జరగకుండా దాన్ని ప్రొటెక్ట్ చేసేదానికి పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో ఏ విధంగా ముందుకెళ్లాలని దాని మీద కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తిగా వివరించనున్నారు. ఈ సందర్భంగా సంస్థాగత, అంటే పార్టీకి సంబంధించిన రాష్ట్రంలో ఉన్న తాజా పరిస్థితులు, అదేవిధంగా ప్రతిపక్షాలకు సంబంధించిన అంశాలను కూడా చర్చకొచ్చే అవకాశం ఉంటుంది. సంస్థాగతంగా రాష్ట్రంలో పార్టీ ఏ మేరకు బలోపేతంగా ఉన్నది, ఇక్కడ ఇంకా ఎక్కడెక్కడ బలహీనంగా ఉంది, వాటిని ఎట్లా బలోపేతం చేసుకోవాలి, తదితర అంశాలన్నీ కూడా చర్చకొచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో అన్ని డీసీసీ అధ్యక్షులు కూడా కొత్త వాళ్ళను నియమించారు. ఇప్పటికే 16 జిల్లాలలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యటించి అక్కడ జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి మొత్తం కూడా ఆ జిల్లాలలో అన్ని మొత్తం కూడా సమీక్షించారు. ఇప్పటికే మండల స్థాయి కమిటీలు, అదేవిధంగా నియోజకవర్గ స్థాయి కమిటీలు కూడా పూర్తయ్యాయి. మిగిలిన జిల్లాల్లో కూడా పర్యటించేదానికి పీసీసీ రాష్ట్ర నాయకత్వము సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేసేదానికి ఏ విధంగా ముందుకెళ్లాలని ఈ సాయంత్రం జరగనున్న సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓవర్ టు స్టూడియో.